హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 316. నేను మీ మురళి రాపల్లి. అయితే మిర్చి రైతులకి ఆంధ్రప్రదేశ్లో దారుణమైనటువంటి లాసుల్లోకి దిగజారిపోతున్నారు. మొన్నటి వరకు టమాటా రైతులు దారుణమైన బాధలు పడ్డారు. ఇప్పుడు మళ్ళీ మిర్చి రైతులు ఆరుగాలం పండించినటువంటి పంట మొత్తాన్ని తీసుకెళ్లి యార్డుల్లో అమ్మాలని చూస్తే మిర్చికి పలికే ధర ఎంతో తెలుసా? ఇప్పుడు 7,000, 8,000, 9,000. క్వాలిటీ సూపర్ ఎక్స్పోర్ట్ క్వాలిటీ అంటే 10,000 నుంచి 11,000 ఇస్తున్నారంట. అయితే మిర్చి రైతులు పండించిన పంట ఈ రేట్లు కనుక అమ్ముకుంటే వాళ్ళు నిజంగా అప్పులు తీర్చలేక వారు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాల్సిన అవసరం ఏర్పడింది. అయితే ఈ మిర్చి రైతులకు అండగా ఉండాల్సిన ప్రభుత్వం మాత్రం ఇప్పటి వరకు వారి గురించి ఎటువంటి ప్రకటనలు చేయట్లేదు, మాటలు మాట్లాడతలేదు. కారణం ఏంటి అంటే మిర్చి రైతులే కాదు, ఏ రైతులకి అండగా ఈ ప్రభుత్వం లేదన్న విషయం అందరికీ తెలిసినటువంటి నిజమే. అయినప్పటికీ ఒకవేళ ఏదన్నా జరిగితే మిర్చి రైతుల్లో చాలా మంది వారి యొక్క జీవితాల్ని పణంగా పెడతారేమో అనేసి ప్రతి ఒక్కరు భయపడుతూ ఉన్నారు. కానీ ప్రభుత్వానికి మాత్రం ఈ విషయం తలకెక్కట్లేదు. ఎందుకు అంటే ఇప్పుడు మిర్చి రైతులను పట్టించుకొని వాళ్ళ పంటల్ని కొనాలంటే ఎంతో డబ్బు అవసరం. వాళ్ళకి మద్దతుగా నిలబడాలంటే ఎంతో సాహసం చేయాలి. అంత సాహసం చేసి వారిని పట్టించుకొని వారి కోసం డబ్బు వెచ్చించే అంత ఆలోచనలో ప్రభుత్వం లేదు. గతంలో ఆర్బీకే సెంటర్లకు వెళ్ళి హ్యాపీగా మద్దతు ధర తీసుకొని 20 నుంచి 21,000 వరకు మిర్చిని అమ్ముకున్నారు గత 4.5 సంవత్సరాల్లో మిర్చి రైతులు. అంతేకాదు వారికి తూచా తప్పకుండా రైతు బంధు పడుతూనే ఉంది. 12.5 నుంచి 13,000 రూపాయలు వారి అకౌంట్లో రైతు అకౌంట్స్ లో డిపాజిట్లు పడుతూనే ఉన్నాయి రైతు బంధువి. తద్వారా రైతులకి ఎంతో కొంత అప్పులు చేయకుండా వారు పొలానికి సంబంధించిన మందులు కానీ పొలానికి సంబంధించిన ఎరువులు కానీ కొనుక్కొని పంటలు వేసుకొని కొద్దిగా ప్రతి సంవత్సరం హ్యాపీగా ఉండేవారు. 5 ఎకరాలు ఉన్న రైతుకి రైతు బంధు పడితే 50 నుంచి 70,000 వాళ్ళ చేతిలో ఉండేవి. 5 సంవత్సరాలు 5,70,000 దగ్గర దగ్గర 3,50,000 రూపాయలు వాళ్ళ అకౌంట్స్ లో ఉండేవి. వాడు రైతు హ్యాపీగా ఉండేవాడు. కానీ ఎప్పుడైతే కూటమి గవర్నమెంట్ వచ్చిందో అప్పటి నుంచి రైతు నేస్తం అనే పేరు మార్చి వీళ్ళు నేస్తం చేయటం మర్చిపోయారు. అంటే నేస్తం అంటే స్నేహం, రైతుతో స్నేహాన్ని మర్చిపోయి వీళ్ళు కేవలం రెడ్ బుక్తో స్నేహాన్ని చేస్తూ ప్రజలపైన, అధికారులపైన, పాత పొలిటికల్ మాజీ ఎమ్మెల్యేల పైన కక్ష సాధింపు చర్యల్లో తీసుకున్నంత జాగ్రత్తలు రైతులకి మేలు చేయడంలో తీసుకోవట్లేదు అంటూ ప్రతి ఒక్క రైతు మాట్లాడుతున్నారు. నిన్న కాక మొన్న ఒక రైతు మాట్లాడుతుంటే చూసాము. ఇది చాలా దారుణంగా ఉంది. ఈ పంట ఇప్పుడు కనుక మద్దతు ధర రాకపోతే రాబోయే రోజుల్లో చాలా మంది రైతులు పురుగుల మందు తాగుతారు అంటూ ఆయన చేసిన ఒక వ్యాఖ్య నా గుండెని చిందర వందర చేసేసింది. అంటే ఇది జస్ట్ స్టార్టింగ్, కొసలో ఉన్నాం, మనం ఎడ్జిలో ఉన్నాం. ఇది ఇలాగే కొనసాగితే ఒక 2 నెలల్లో చాలా మంది రైతులు బలవన్మరణానికి పాలు పడతారు. చూస్తా ఉండండి మీరు. ఎందుకంటే రైతులు పొలాల పైన, మిర్చి పంట పైన చాలా ఖర్చు పెడతారు. పంట వేసిన దగ్గర నుంచి, చీడపీడల దగ్గర నుంచి రక్షించుకోవడానికి మందులు చల్లి, బలానికి ఎరువులు వాడి కోయడానికి కుటుంబాలు రోజుల తరబడి కూలీలను పెట్టి కోయించుకొని ఎండబెట్టుకొని వాటిని మిర్చి యార్డులకు తీసుకొస్తే మద్దతు ధర దొరకకపోతే ఆడు చేసినటువంటి అప్పులు ఎక్కడెక్కడంటే తల్లి పిల్లల బంగారాన్ని తాకట్టు పెట్టేస్తాడు. ఊర్లో దొరికిన దగ్గర మొత్తం అప్పులు చేసేస్తాడు. చివరికి పెస్టిసైడ్స్ మందుల షాపుల్లో కూడా ఉద్దరికి అప్పుకే మందులు తీసుకొచ్చి పంటని రక్షించుకుంటాడు. ఎందుకోసం? పంట పండి మద్దతు ధర వస్తే వాడు హ్యాపీగా కుటుంబాలని అన్నిటినీ విడిపించుకోగలను, ధైర్యంగా బతకగలను. ఒక 7 నెలలు కష్టపడితే 8వ నెలలో పంట అమ్ముకుంటే ఆ పంట ద్వారా వచ్చిన డబ్బులతో ఈ గోల్డ్ విడిపించి, ఊర్లో చేసిన అప్పులు తీర్చి, మందుల షాపుల్లో చేసిన అప్పులు తీర్చి హ్యాపీగా బ్రతకగలను, నా కుటుంబాన్ని
ఇంకొక సంవత్సరం పాటు పోషించుకోగలననే నమ్మకంతోనే 6 కాలం కష్టపడతాడు ప్రతి రైతు. ఆ రైతు కష్టాన్ని గుర్తించాలంటే పంటకి మద్దతు ధర ప్రకటించాలి. కానీ ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? మద్దతు ధర ప్రకటించకపోగా దారుణంగా దిగజారినటువంటి ధరలను చూసి రైతులు గుండె పగిలి ఏడుస్తుంటే వారికి మద్దతుగా నిలబడతా? ఒకవేళ రైతు పండించిన పంటకు సరైన ధర దొరకకపోతే, సరైన డబ్బులు రాకపోతే వాళ్ళ కుటుంబం మొత్తం రోడ్డు మీదకొస్తుంది. అప్పులు వాళ్ళు ఎవడో ఆగడు. ఇంటికొచ్చి మరీ వేధిస్తారు. మందుల షాపుల వాడు అడగడు, ఆగడు. వాడు వేధిస్తా ఉంటాడు. తల్లి పిల్లల బంగారం అంతా బ్యాంకులో పెట్టి లోన్లు తీసుకుంటాడు. వాటిని తీర్చలేడు. అవి బ్యాంకులో ఉన్న బంగారం బ్యాంకు వారికి చెందేస్తుంది. ఏం చేయాలో తెలియని పరిస్థితి. నిజంగా బ్యాంకుల దగ్గర నుంచి అప్పు తీసుకున్నా కూడా వాళ్ళు ఇంటికొచ్చి మరి ట్రాక్టర్లు తీసుకెళ్లి ఇవి తీసుకెళ్లి వారి పరువుని ఊరు మొత్తంలో తీసేస్తారు. ఊర్లో అప్పులు చేసిన దగ్గర పరువులు పోయి, మందుల షాపుల దగ్గర పరువులు పోయి, మరి ఇంకోసారి నెక్స్ట్ పంటకి వాడు మందులు అప్పుగా ఇవ్వడం. తల్లి పిల్లల దగ్గర ఉన్న బంగారాన్ని అంతా తీసుకెళ్లి తాకట్టు పెడతాడు. అది విడిపించలేడు. అలా అని రాబోయే రోజుల్లో 6 నెలల్లో మళ్ళీ పంట వేయలేడు, కుటుంబాన్ని పోషించుకోలేడు, దానికోసం మళ్ళీ అప్పులు చేయలేడు. ఇటువంటి దుస్థితులకు రైతు చేరితే బలవన్మరణానికి పాల్పడక ఏమవుతాడు? నా గుండెల నిండా బాధ నిండి మాట్లాడుతున్న మాటలివి. ప్రతి రైతుకు అండగా ఉండి వారిని రక్షించుకున్నప్పుడు మాత్రమే మనం హ్యాపీగా తినగలం, హ్యాపీగా ఉండగలం. ఇప్పుడు రైతులు ఇబ్బంది పడితే ఫ్యూచర్లో ఏ ఒక్కడు వ్యవసాయం చేయకపోతే మన భవిష్యత్తు ఏంటో ఒకసారి ఆలోచించుకోండి. మాటల్లోనేనా రైతే రాజు, రైతే నేస్తం, రైతే దేశానికి వెన్నెముక అని సోది కబుర్లు కేవలం మాటల్లోనే ఉంటాయా? వారికి మద్దతు ధర ప్రకటించటంలో, వారి కష్టం వచ్చినప్పుడు అండగా నిలవడంలో, మనం సూపర్ 6 లో హామీలు ఇచ్చాము, 20,000 ఇస్తామని, వాటిని ఇస్తే వాళ్ళు ధైర్యంగా ఉంటారన్న మినిమం నాలెడ్జి సెన్స్ లేని ఈ రాజకీయ వ్యవస్థని ఎటువంటి చెప్పుతో కొట్టాలో మీరు చెప్పండి. సిగ్గు లేని బ్రతుకులు మనవి. 20,000 ఇస్తామని రైతులు వేస్తాం అబద్ధాలు చెప్పి ఓట్లు వేయించుకొని ఇప్పుడు రైతు నడి రోడ్డు మీద నిలబడి నా పంటకి ధర దొరకట్లేదని ఏడుస్తుంటే మాట్లాడకుండా ఉంటారా మీరు? ఏ ఒక్క రైతుకి ఏమైనా నా సోషల్ మీడియాని ప్రభావితం చేసే విధంగా నేను కథనాలు చేస్తూనే ఉంటా. ప్రజల్లో చైతన్యం నింపడానికి నేను మాట్లాడుతూనే ఉంటా. నాకు తోచిన, నాకు పరిచయం ఉన్న ప్రతి దగ్గరే ఈ విషయాన్ని పబ్లిష్ చేస్తూనే ఉంటా. ప్రజల పక్షాన, రైతుల పక్షాన మేము నిరంతరం శ్రమించని శ్రామికుల్లాగా పోరాడుతూనే ఉంటా. ఈ రైతు మద్దతు ధర ఇచ్చే వరకు నేను మాట్లాడుతూనే ఉంటా. ఏ రైతుకైనా అన్యాయం జరిగితే నిర్దాక్షిణ్యంగా ప్రభుత్వాలని ప్రశ్నిస్తా. ఇది నా హక్కు, ఇది నా బాధ్యత. దాన్ని నేను విస్మరించను. ఎవడైనా విస్మరిస్తే గుర్తు చేయడం మర్చిపోను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఐఎమ్ మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.